శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే మారువేషం వేసుకొని తిరుగుతూ ఉంటారు అనే ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. మీకు గుర్తుందా? అయితే ఈ డైలాగ్ ఇప్పుడెందుకు వాడుతున్నావనే కదా మీ డౌట్. ఎందుకు అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ మనకు కూడా వచ్చింది. డీటెయిల్స్ లోకి వెళ్తే జ్యోతి మల్హోత్రా ఈమె ఒక బెంగాలీ బేస్డ్ ట్రావెల్ బ్లాగర్. చాలా ప్లేసెస్ తిరిగింది అండ్ నార్త్ స్టేట్స్ లో బాగా ఫేమస్. అండ్ తనకి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫాలోయింగ్ ఉంది. తనకి 3.7 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ లో అండ్ 1.3 lakh ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. తినని సివిల్ లైన్స్ పోలీస్ వాళ్ళు హిసార్ లో అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కి స్పై లా వర్క్ చేస్తుంది అనే డౌట్ తో. कल हमने एक इनपुट के आधार पर ज्योति रानी पुत्री हरीश कुमार आरओ अग्रसेन एक्सटेंशन हिसार को ऑफिशियल सीक्रेट एक्ट और 152 बीएनएस के अंतर्गत अरेस्ट किया है. ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే జ్యోతి మల్హోత్రా పాకిస్తానీ ఇంటెలిజెంట్ ఆపరేటివ్స్ తో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నింది అని అండ్ వాళ్ళకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ స్నాప్చాట్ లో షేర్ చేస్తూ ఉన్నింది అని చెప్పారు. ఎఫ్ఐఆర్ బట్టి చూస్తే మల్హోత్రా 2023లో పాకిస్తాన్ కి వెళ్ళింది. అక్కడ అహ్సాన్ ఉర్ రహీం అలియాస్ దనీష్ అనే అతన్ని కలిసింది. తర్వాత ఇండియాకి రిటర్న్ అయ్యాక కూడా తనతో కాంటాక్ట్ లో ఉన్నింది. తర్వాత తను మళ్ళీ పాకిస్తాన్ కి ట్రిప్ వెళ్ళింది. అక్కడ పాకిస్తాన్ ఇంటెలిజెంట్ అఫీషియల్స్ ని కలిసింది. దనీషే ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ తో తనకు రిలేషన్ ఉంది అని, ఇద్దరూ కలిసి బాలి, ఇండోనేషియాకి కూడా వెళ్ళింది అని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో తను ఇవన్నీ ఒప్పుకునింది అని అండ్ తను ఇప్పటికి 4 times దాకా పాకిస్తాన్ కి వెళ్ళింది అని అండ్ వాళ్ళతో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ చేసింది అని చెప్పారు. నిజమే, తన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి తను పాకిస్తాన్ కి ట్రావెల్ చేసినట్టు. ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్, ఇండియన్ గర్ల్ ఎక్స్ప్లోరింగ్ లాహోర్ అండ్ ఇండియన్ గర్ల్ అట్ కాతాస్ రాజ్ టెంపుల్, ఇలా చాలా టైటిల్స్ తో వీడియోస్ ఉన్నాయి. वेलकम टू पाकिस्तान रेल। सत श्री अकाल, सलाम, नमस्ते दोस्तों, मैं हूं आपकी अपनी जो और मैं आ चुकी हूं पाकिस्तान में। फिलहाल हम यहां पे पहुंचे हैं। यहाँ से बीएसएफ सिक्योरिटी क्लियर, हरियाणा बीजेपी भाई अपना इंडिया का बॉर्डर क्रॉस. ఇవన్నీ ఇలా చేయడానికి రీజన్ పాకిస్తాన్ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉండాలి సోషల్ మీడియాలో అని పాకిస్తానీ హ్యాండ్లర్సే జ్యోతి దగ్గర చెప్పిస్తున్నారు అని చెప్పారు. లాస్ట్ ఇయర్ పాకిస్తానీ హై కమిషన్ ఒక ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేసింది. ఆ వీడియో కూడా దొరికాయి. అక్కడ జ్యోతి మల్హోత్రా ఉంది అండ్ తను స్పెషల్ ఇన్విటేషన్ అని చెప్పింది ఆ వీడియోలో. అదే వీడియోలో దనిష్ కూడా ఉన్నాడు. తను జ్యోతిని పార్టీ అటెండ్ అయినందుకు థ్యాంక్స్ చెప్పి గెస్ట్ అందరికీ జ్యోతిని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. తిను వ్లాగర్, ఫాలోవర్స్ ఉన్నారు, సో అండ్ సో అని. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి అండ్ తను చాలా ఎక్సైటెడ్ అని కూడా చెప్పింది జ్యోతి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే తను పహల్గామ్ అటాక్ ముందు కూడా పాకిస్తాన్ లో ఉన్నింది. సో పోలీస్ ఆ ఇన్సిడెంట్ కి లింక్స్ ఏమైనా ఉన్నాయా అని వెతకడం స్టార్ట్ చేశారు. తను యూజ్ చేసే మేజర్ ఫోన్ అండ్ ల్యాప్టాప్స్ అయితే తీసుకునేశారు. తన ఫాదర్ హరీస్ మల్హోత్రా మాట్లాడుతూ తను పాకిస్తాన్ కే కాదు ఇంకా చాలా ప్లేసెస్ కి వెళ్ళింది. తను ఎన్నిసార్లు వెళ్ళిందో తెలియదు, బట్ వెళ్ళిన ప్రతిసారి ప్రాపర్ పర్మిషన్స్ తోనే వెళ్ళింది అని చెప్పారు. दिल्ली जा रही है। तो जैसे वो बता रहे ऐसे कि वो वहाँ कश्मीर में भी गई थी वीडियो बनाने, पाकिस्तान में भी 2-3 बार गई थी, करतारपुर साइड। नहीं, मेरे को तो बता कर जा करते, मेरे को तो इतना बता कर जा करते, मैं दिल्ली जा रही हूँ, मेरे को और कुछ नहीं बता के जाना। तो जैसे उसकी कोई फ्रेंड भी थी जो कभी आती थी घर पे, या कोई हमारे घर पे तो कोई लेडीज नहीं आती थी, ना कोई उसकी फ्रेंड जैसे उड़ीसा की भी है कोई? ना जी, कोई नहीं आती हमारे घर. ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ట్రావెల్ హిస్టరీ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని. తనని అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అండ్ భారతీయ న్యాయ సంహిత కేసెస్ లో రిజిస్టర్ చేశారు. ఏమేం తెలుస్తాయో ముందు ముందు చూడాలి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి.